లీలలు బకాసుర వధ. బకాసురుని కథ శ్రీకృష్ణ లీలలోని అనేక సాహసాలలో ఒకటి. పూతన మరియు శకటాసురుని సంహరించిన తరువాత మధుర యొక్క దుష్ట రాజు అయిన కంస కృష్ణుడి చేతిలో తన ఆసన్న మరణం గురించి ఎక్కువగా ఆందోళన చెందాడు. తనను తాను రక్షించుకోవడానికి కంసుడు అప్పుడు బృందావనంలో నివసిస్తున్న కృష్ణుడిని చంపడానికి శక్తివంతమైన రాక్షసులను పంపడం కొనసాగించాడు. ఒకరోజు కంసుడు ఒక పెద్ద క్రేన్ రూపంలో ఉన్న బకాసురుడు అనే రాక్షసుడిని పిలిచాడు. బకాసురుడు క్రూరమైనవాడు మరియు అతని ముక్కు పిడుగులాంటిది, దేనినైనా నలిపివేయగలదు. యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు బాలునివలె గోపాలులతో యమునా తీరమున తిరుగుతూ ఆడుచూ ఉండెను. అప్పుడు కైలాస పర్వతమంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద కొంగ అక్కడికి వచ్చెను. మేఘగర్జన వలనున్న దాని అరుపు విని గోపబాలురు భయభ్రాంతులైరి. ఆ మహాబకము తన ముక్కుతో పరమాత్మను నోటిలోకి వేసుకుని మృంగెను. మహర్షులు వేదవేద్యుడైన శ్రీకృష్ణస్వామిని ధ్యానించగా బకాసురుని ఉదరములోనున్న స్వామి వాడి పొట్ట ఉబ్బునట్లు చేసెను. ఊపిరాడక బకుడు పరమాత్మను బయటకు ఉమ్మివేసెను. తరువాత బకుడు ముక్కుతో పొడవగా నందకిశోరుడు బకుని ముక్కుపుటములను చీల్చెను. మరణించిన బకాసురుని చూచి దేవతలు పరమాత్మపై పుష్పవృష్టి కురిపించిరి. బకునిలోని తేజస్సు కృష్ణ పరమాత్మలో కలసెను.